నీ అవ్వ లాస్ట్ మ్యాచ్ ఎగ్జాక్ట్‌గా 100 పరుగుల తేడాతోని ఓడిపోయినావు. ఇదేమన్నా న్యాయమేనా? ఫస్ట్ మ్యాచ్ గెలిసి రెండో మ్యాచ్ 100 పరుగులతోని తేడాతోని ఓడిపోతే ఏమనుకుంటారు బే? నీ అవ్వ ఈ మ్యాచ్ గెలవకున్నా మంచిదే లాస్ట్ దాకా పట్టుకపోవాలి. అంటే ఇప్పుడేంది బ్రో మనం మాక్సిమం కాంపిటీషన్ ఇచ్చి లాస్ట్ బాల్ దాకా పట్టుకొని మ్యాచ్ వాళ్ళకి వదిలేసి రావనంటావా? ఏమో చెప్పలేం తమ్ముడు. లక్ మన దిక్కు ఫేవర్ చేస్తే మనం కూడా గెలవచ్చు. బ్యాట్ పట్టి మింగిందనుకో తలకాయ వలగాలి. ఈ అవ్వ మొన్ననే 48 దగ్గర అయిపోయినా బింగి మీద ఉన్నా. ఇంకో 2-3 బాల్ ఎక్కువ ఎయిర్వే. టీములున్న పోరాళ్ళకి అందరికీ చెప్తున్నా. ఈసారి గాని ఎవడన్నా క్యాచ్ వదిలేస్తే వాడిని పండబెట్టి దొక్కుతా. ఈ అవ్వ ఒక్క క్యాచ్ కూడా పడతలేరేందివే. ఓప్స్ నీ అవ్వ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంది అన్న. ఎందుకంటే ఈసారిగా పానీపూరి గాడు శాంసన్ ఇంకా దూబే వీళ్ళందరూ వస్తున్నారు. ఇక మమ్మల్ని పిసుకుతారు. ఒరే తమ్ముడు పిసుకుతో పిసికిచ్చుకుంటావా మన జింబంబర్ పవర్ ఏందో చూపెట్టాలి. నీ అవ్వ బ్యాట్ పట్టక చింగాని రోజులైపోయింది. ఈసారి పానీపూరి దెబ్బేంటిదో చూపెట్టాలి పూరగాన్లకి. ఒరే తమ్ముడు ఎవరి ప్లేస్లో ఎరుకుతావు. నీ అవ్వ టీం ఆల్రెడీ మంచిగా సెట్ అయి ఉన్నది. ఏంది మాకు ప్లేసు లేదా? నీ అవ్వ నాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు. హాఫ్ సెంచరీనో 100నో కొట్టకపోతే నా పేరు పానీపూరే కాదు. ప్లేసు లేదు తమ్ముడు అర్థం చేసుకోవే. నీ బొంగులో కెప్టెన్సీ మా సంజన్నకి ఇస్తే సంజన్న కూడా కెప్టెన్సీ చేస్తాడు. నువ్వు డ్రాప్ అవుట్గా నీ జాగాలో నేనత్తా. నీ అవ్వ పిల్లగాయల పిట్టగాయలు వనికేయకపోతే నా పేరు పానీపూరే కాదు. ఎస్ పిల్లగాడు మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఇలాంటి సమయంలో వీళ్ళంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా పిట్టకాయలు వనికిద్దాం. ఓ అన్న ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోయా. నీ అవ్వ ఈ మ్యాచ్లైనా టాస్ గెలుస్తావా గెలవా? మళ్ళీ మ్యాచ్ని బిస్కెట్ చేస్తావా? టీంలో నేను ఉన్నాక కూడా టాస్ గురించి మాట్లాడతారేంద్వే? మీరు టాస్ గెలిస్తే ఎంత గెలవకపోతే ఎంత? మేం గెలిచినా మీరు గెలిచినా మ్యాచ్ గెలిచేది మేమే. ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం అనుకో ఓ 40 బాలల్లో 100 కొట్టి పిచ్చి లేపుతా. సెకండ్ బ్యాటింగ్ మేము చేసినాం అనుకో 10 ఓవర్లకే మ్యాచ్ ముగిస్తా. ఇక మిగిలిందంతా నేను చూసుకుంటా. 3 ఓవర్లు అయితే 3 పుల్లలు తీస్తా. 4 ఓవర్లు అయితే 4 పుల్లలు తీస్తా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.